నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారు. ఆగస్టు 4 వరకు తొలి విడత పాదయాత్ర కొనసాగుతుంది. పరిగి నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు సాగనుంది. నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారు. ఆగస్టు 4 వరకు తొలి విడత పాదయాత్ర కొనసాగుతుంది. పరిగి నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు సాగనుంది. నేటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర అయితే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. నేటి నుంచి కూడా జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క పాదయాత్ర చేయనున్నారు. ఈ రోజు నుంచి అంటే జూలై 31 నుంచి కూడా ఆగస్టు 4 వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగనుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎజెండాగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి తద్వారా ఈ యొక్క పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ రోజు పరిగి నుండి ప్రారంభం కానుంది ఈ యొక్క పాదయాత్ర. ఆగస్టు 4న ఆదిలాబాద్ లోని ఖానాపూర్ నియోజకవర్గం వరకు కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగింది. అయితే మొదటగా ఈ రోజు నుండి ఆగస్టు 6 వరకు కూడా ఈ పాదయాత్ర అనుకున్నగా ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా 5, 6, 7న ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పాదయాత్రను జూలై 31 నుంచి కూడా ఆగస్టు 4 వరకు కూడా కుదించడం జరిగింది. తర్వాత ఏదైతే ఢిల్లీ ప్రోగ్రామ్ చలో ఢిల్లీ కార్యక్రమం అయిపోయిన తర్వాత యథావిధిగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పాదయాత్రను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రారంభించనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క పాదయాత్ర చేయనున్నారు. స్థానిక సంస్థల ఎజెండాగా ఈ యొక్క పాదయాత్ర అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో 8 నుండి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహించి ముఖ్య నేతలతో అంతా కూడా సాయంత్రం చర్చ చేయనున్నారు. చర్చ చేసి స్థానిక సంస్థల పైన ఏ విధంగా వెళ్ళాలి, వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయనిపైన ప్రధాన చర్చ జరుగుతుంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టి పెట్టి ఈ యొక్క చర్చలో భాగంగా చర్చ చేయనున్నారు. అంతేకాకుండా అదే రోజు అక్కడ బస చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రమదాన కార్యక్రమం కూడా చేయనున్నారు. ఇట్లా మొత్తంగా ఇప్పటి వరకు కూడా జూలై 31 నుంచి కూడా ఆగస్టు 4 వరకు కూడా మొత్తంగా 6 నియోజకవర్గాల్లో ఈ పర్యటన కొనసాగనుంది. జూలై 4న ఈ మొదటి విడత పర్యటన అయితే ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ పరిగి వేదికగా ఈ యొక్క పాదయాత్ర అయితే ప్రారంభించనున్నారు. హరికృష్ణ, అయితే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అయితే ఈ పాదయాత్ర సాగనున్నట్టు తెలుస్తుంది. అలాగే పరిగి నుంచి కూడా ఈ పాదయాత్ర ప్రారంభమయ్యి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు అయితే సాగబోతుంది. అయితే ఈ పాదయాత్రకు సంబంధించి ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి? అయితే పిసిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కూడా
పాదయాత్ర చేసి ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు తీసుకోవాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో అధికార పార్టీ స్వయంగా ఈ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి దాదాపుగా ఒక 50,000 మందిని ఈ యొక్క బహిరంగ సభకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తూ ఆ యొక్క జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొబిలైజింగ్ ఎక్కువగా ఉండేట విధంగా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా 50 నుంచి 1,00,000 వరకు కూడా ఈ యొక్క మంది వచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకుని సాయంత్రం బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాటులో భాగంగా పెద్ద ఎత్తున మొబిలైజింగ్ ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి అన్ని కూడా ప్రజలకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలన్నట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అయితే ముందుకెళ్తున్నారు. అయితే అంతేకాకుండా ఈ యొక్క పాదయాత్రలో అటు ఇన్ఛార్జ్ భాగస్వామ్యం కావడం వల్ల కొంతమంది నేతలు ఎవరైతే అంటే వారు అనుకున్న సీట్లు రాకపోవడం కానీ వారు అనుకున్న పదవులు రాకపోవడం వల్ల కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్న నేతలు అంతేకాకుండా ఆశాభావాలంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను మొబిలైజింగ్ చేసే అవకాశం ఉంది. తద్వారా వారు ఏదైతే ఆశిస్తున్నారో వారి అధినేత వద్ద వారి యొక్క కేపబిలిటీ ఇది అని చెప్పి చూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా మొబిలైజింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపుగా 50,000 నుండి 1,00,000 వరకు కూడా ఈ యొక్క పాదయాత్రలో అంటే పాదయాత్ర అయిపోయిన తర్వాత బహిరంగ సభ చిన్నపాటి బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ బహిరంగ సభలో ఉండేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. సాయంత్రం అక్కడ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ చర్చా కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎజెండాగా ఈ యొక్క చర్చ అయితే జరుగుతుంది. ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇక్కడ ఏమైనా పార్టీ సంస్థాగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయన్న పైన ప్రధాన చర్చ చేయనున్నారు. చర్చ చేసిన నేపథ్యంలో కూడా వారి దగ్గర ఇప్పటికే అటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. అది తుది దశకు కూడా చేరుకున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఈ నివేదికకు సంబంధించి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా నామినేటెడ్ పోస్టుల పైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. సంస్థాగత నిర్మాణం పైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే స్థానిక సంస్థల సంబంధించి ఎవరెవరికి ఏ సామాజిక వర్గ పరంగా సీట్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఏ సామాజిక వర్గానికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలనే దానిపైన పూర్తి ప్రణాళికలు నివేదిక సిద్ధం చేసుకుని అధిష్టానానికి పంపే అవకాశం అయితే కనిపిస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కసరత్తు మొత్తం కూడా చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి స్థానిక సంస్థల ఎజెండాగా ఈ యొక్క పాదయాత్ర అయితే జనహిత పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పరిగి వేదికగా తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క పాదయాత్ర అయితే చేయనున్నారు. ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా మంత్రులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున క్యాడర్ని కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్రలో భాగస్వామ్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తే స్థానిక సంస్థల ఎజెండాగా లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర అయితే మహేష్ కుమార్ గౌడ్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.